జనగణను కులగణన చేయాలనే ఏ సిడబ్ల్యూసి తీర్మానం జరిగిందో బెంగళూరులో బెల్గాంలో వందేళ్ల మహాత్మా గాంధీ సిడబ్ల్యూసి అధ్యక్షుడిగా 100 ఏళ్ల క్రితం ఆయన ఏదైతే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు నాయకత్వం వహించాడో ఆ నాయకత్వం సందర్భంగా ఇవాళ ఈ దేశంలో జనగణనలో అంటే దేశవ్యాప్తంగా 2025లో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని సిడబ్ల్యూసి చేసిన తీర్మానాన్ని పూర్తిగా వెల్కమ్ చేస్తున్నాం. D6 పూర్తిగా వెల్కమ్ చేస్తున్నది. అంతేకాకుండా జనగణన ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి డీలిమిటేషన్ 2026లో జరిగే డీలిమిటేషన్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఈ రెండు కీలకమైన విషయాలు ఇవాళ లేవనెత్తింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో కులగణన చేపడుతున్నాడు. సో దాన్ని నేను స్వాగతిస్తున్నాను, D6 ద్వారా స్వాగతిస్తున్నాము. కులగణన అయితే ఇవాళ జనగణనతో పాటు కులగణన జరిగితే ఇవాళ అది అధికారికంగా అంటే ఇవాళ ఏదైతే సెన్సస్ ఆఫ్ ఇండియా కులగణన చేస్తే అది అధికారికంగా చెల్లుబాటు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కులగణన చేసే అధికారం లేదు కాబట్టి ఇవాళ డెడికేషన్ కమిషన్ ద్వారా ప్లానింగ్ కమిషన్ సహకారంతో ఇవాళ ఏదైతే కులగణన చేపడుతున్నారో ఆ కులగణన కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితము. రాష్ట్రంలో 42% వాటా, అలాగే రాష్ట్రంలో వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే కాక ఖచ్చితంగా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న ఈ కులగణన, తెలంగాణలో జరుగుతున్న ఈ కులగణన ద్వారా ఇవాళ ఎస్సీలకు మధ్య ఏదైతే రిజర్వేషన్ వర్గీకరణ సమస్య ఉందో ఆ సమస్య కూడా ఈ జనాభాను తీసుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ జనాభాని తీసుకోమని చెప్పింది. లేటెస్ట్ జనాభా ప్రకారంగా ఎవరి వాటా ఎంతో తేల్చమని చెప్పింది. దానికి కూడా ఇది పనికొస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఒకవేళ దీని ప్రకారంగా కాకుండా వర్గీకరణ 2011 జనాభా ప్రకారంగా రేవంత్ రెడ్డి చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారికి నా సూచన ఏమిటంటే వర్గీకరణ చట్టము మీరు 2011 లెక్కల ప్రకారంగా కనుక చేస్తే జాతీయ స్థాయిలో కూడా ఇది చెల్లుబాటు అవుతుంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా మీరు తీసుకున్న చట్టం దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుంది. దేశభాషలో మోడల్ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎందుకు మోడల్ అవుతుంది అంటే క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా కులగణన చేపట్టింది 2011లో. కాబట్టి మీరు రేపు ఈ 2011 ప్రకారంగా కనుక చేయగలిగితే ఈ దేశంలో బీజేపీని కూడా డిమాండ్ చేయొచ్చు, మీరు కూడా దేశంలో మాలాగానే ఒక పార్లమెంట్లో చట్టం తెచ్చి 2011 జనాభా లెక్కల ప్రకారంగా వర్గీకరణ చట్టం తెమ్మని చెప్పేసి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో యూపీఎస్సీలో దాన్ని అమలు చేయమని చెప్పేసి డిమాండ్ మీరు కూడా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. ఎప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారంగా 2011 జనాభా లెక్కల ప్రకారంగా మీరు ఇప్పటికీ ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నింటిలో కూడా ఉద్యోగాలలో వాటా ఇచ్చేవాళ్ళు. కానీ ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారు. మీరు కోల్పోయేటట్టు చేశారు. నాకు తెలిసి మల్లకృష్ణ మాదిగ గారు ఎందుకు డిమాండ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఆయన 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక మీరు 371D ప్రకారంగా కనుక జిల్లాను యూనిట్ చేసుకొని మీరు జోనల్ సిస్టంలో కనుక వర్గీకరణ అంశం అంటే ఆ అంశాన్ని జనాభా దావేశ పద్ధతిలో రిజర్వేషన్ పంపిణీ చేపట్టగలిగితే ఇవాళ అద్భుతంగా మీరు ముందుకెళ్ళేవారు, మీకు మంచి పేరు వచ్చేది. అంతేకాకుండా మాల మాదిగ అండ్ మిగతా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల మధ్య ఏవైతే వర్గీకరణ ప్రాబ్లం ఉందో ఆ శాశ్వతంగా పరిష్కరించే వాళ్ళు. కానీ మీరు ఆ చారిత్రాత్మకమైన ఆ అవకాశాన్ని మీరు వదులుకున్నారు. కానీ ఇవాళ మాలల ఒత్తిడి వల్ల వదులుకున్నారా, లేదంటే మీరు మళ్ళీ మందకృష్ణ మాదిగ ఒత్తిడి వల్ల వదులుకున్నారా? ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం కావద్దని మందకృష్ణ మాదిగ చేసిన ఒత్తిడి ఫలించిందా? ఒక రకంగా చెప్పాలంటే మరి ఇవాళ మాలల సభకై అక్కడ అదేదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదే మందకృష్ణ మాదిగ గారే అక్కడ పర్మిషన్ మీటింగ్ గ్రౌండ్ పర్మిషన్ ఇప్పించారని చెప్పేసి ఇవాళ పిడమర్తి రవి ఆరోపించారు. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. కానీ మొత్తంగా ఇవాళ మాలల్ని రెచ్చగొట్టి మనువాదులుగా చిత్రీకరించే పని మాత్రం మందకృష్ణ చేస్తున్న కారణంగానే రిజర్వేషన్లు ఆలస్యం అవుతున్నాయి, వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం లేదు. అంటే ఇవాళ చాలామంది మాలలకు కానీ మాదిగలకు కానీ నాలాంటి వాళ్ళకి కానీ వస్తున్న డౌట్ ఏంటంటే మందకృష్ణ మాదిగ గారి వల్ల మాత్రమే రిజర్వేషన్స్ తొందరగా పరిష్కారం కావడం లేదు. ఆయనకు వర్గీకరణ సమస్య
పరిష్కారం కావడం ఇష్టం లేదని అనిపిస్తుంది. కాబట్టి 3 రోజుల్లో పరిష్కరించాల్సిన వర్గీకరణ సమస్యను 30 ఏళ్ళుగా ఇలా ఆయన వల్లనే వాయిదా పడుతూ వస్తుంది అనేది మనకు ఇవాళ నేను ఆరోపిస్తున్నాను, నాతో పాటు చాలా మంది ఆరోపిస్తున్నారు. రంజల రాజేష్ లాంటి వాళ్ళు కానీ, మాల మహానాడు వాళ్ళు కానీ చాలా మంది కూడా ఈ రకంగా మాదిగ దండోరంలో చాలా మంది నాయకులు కానీ ఆరోపిస్తున్న విషయం. కాబట్టి ఇవాళ మరి ఏది ఏమైనప్పటికీ ఆ సమస్యను పరిష్కరించాల్సింది ఇవాళ రేవంత్ రెడ్డి. దానికి కులగణన అనేది వాళ్ళ తోడ్పాటు అందిస్తుంది. ఇవాళ కులగణనను జనగణనలో కులగణన చేర్చాలనే కాంగ్రెస్ డిమాండ్ను పూర్తి స్థాయిలో డీజాక్ స్వాగతిస్తున్నది, D6 స్వాగతిస్తున్నది. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరిగితే రాజకీయ డ్రామాగా మారకుండా ఉండాలి. ఒక రాజకీయ డ్రామాగా మారకుండా ఉండాలి. ఇవాళ ఏదైతే బీహార్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అధికారం లేకపోయినా చేసింది కాబట్టి బీహార్లో ఆ చట్టం నిలబడలేదు. ఆ చట్టం నిలబడకుండా ఉండాలంటే ఇవాళ 2011 సెన్సస్ ప్రకారంగానే రేవంత్ రెడ్డి ఈవెన్ బీసీల సమస్యను కానీ అలాగే ఎస్సీల సమస్య కానీ పరిష్కరిస్తే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు పరంగా కూడా ఎలాంటి అడ్డంకులు రావు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో ఇచ్చిన చట్టం ఏవైతే తీర్పు కూడా పెద్దగా అది ఇవాళ లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ ఇవాళ అంత గతంలోనే మనకు చాలా లెక్కలు వచ్చాయి. ఈవెన్ జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా కూడా ఇవాళ అసమానతలు ఎస్సీల మధ్య ఉన్నదని చెప్పింది. గతంలో అనేక కమిషన్లు బీసీల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని చెప్పినాయి. కాకా కలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా కూడా బీసీల మధ్య అసమానతలు ఉన్నాయని చెప్పింది. అంతేకాకుండా ఇవాళ ఎస్టీల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని చెప్పేసి అనేక కమిషన్లు ఇవాళ నివేదికలు అందించినాయి. వాటన్నిటి దృష్ట్యా లేటెస్ట్గా మళ్ళా కులగణన చేయాల్సిన అవసరం లేదు. 2011లో జరిగిన కులగణన సరిపోతుంది. దాన్ని పార్లమెంట్ ఆమోదించేటట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే బాగుంటుంది. లేదంటే ఒకవేళ జనగణనతో పాటు 2025లో జరిగే కులగణనను కూడా చేపట్టి 2026లో ఒకవేళ పార్లమెంట్ ఆమోదిస్తే జమిలీ ఎన్నికల వరకు ఈ జనగణనతో పాటు కులగణన కూడా వచ్చి జమిలీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కూడా అమలైతే మహిళలకు 33% వస్తుంది. అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మహిళలకు వాటా ఇవ్వగలిగితే అద్భుతమైన దిశగా అడుగులు వేసే అవకాశము, కింది కులాలకు అవకాశాలు ఇవాళ మహిళలకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు అసెంబ్లీలో పార్లమెంట్లో వస్తాయి. అంతేకాకుండా పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేవలం ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెంచగలిగితే ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి వాటా వస్తుంది. అంతేకాకుండా భూమి పంపకము, సంపద పంపిణీ, పథకాల అమలు వీటన్నింటినీ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ ఒక మోడల్గా దేశం నిలబడుతుంది. ఇదే మోడల్ దేశంతో కూడా రేపు అమలు చేస్తా అంటున్న రాహుల్ గాంధీ పక్కడబందీగా తెలంగాణ కులగణనను చాలా స్పష్టంగా శాస్త్రీయంగా ఇవాళ నిర్వహించి అనాలిసిస్ చేసేసి దాన్ని ఆమోదించి ఇవాళ చట్టం పక్కడబందీగా చేసి 9th షెడ్యూల్లో పెట్టగలిగితే తప్పకుండా ఎవరు కోర్టులు కూడా ఏమి చేయలేవు, కోర్టులు కూడా ఛాలెంజ్ చేయలేవు, ఎవరు చేసినా ఏమి కాదు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఇలా రేవంత్ రెడ్డి మీద ఉంది. రేవంత్ రెడ్డి దక్షిణాదికి విషయంలో కూడా స్పష్టంగా ఆయన మాట్లాడిన జనాభా ప్రకారంగా పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతుందని చెప్పాడు. కాబట్టి మరి జనాభా కులగణన తీసుకున్నాక దాని ప్రకారమే చేయాలి కదా. రిజర్వేషన్ల విషయంలో మరి మీరు మాట్లాడుతున్నప్పుడు జనాభా ప్రకారం చేయమంటే అన్నప్పుడు మరి వాళ్ళ జనాభా ప్రకారంగానే పునర్విభజన కూడా జరుగుతుంది కదా. మరి అటువంటి పరిస్థితులలో ఇవాళ కేంద్రము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగని రీతిలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలా. నా దృష్టిలో అయితే 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ తర్వాత ఈ దేశంలో 145 కోట్లలో 70 రాష్ట్రాలుగా ఏర్పడాలి. 75 రాష్ట్రాలు కనుక ఏర్పడితే ఈ దేశంలో ఇవాళ సమగ్ర అభివృద్ధి దిశగా భారతదేశం పోతుంది. అమెరికా ఎట్లయితే ఒక 25 కోట్ల జనాభాను 50 రాష్ట్రాలుగా చేసుకున్నదో 140 కోట్ల జనాభాను 70 రాష్ట్రాలుగానే చేసుకోవాలి కదా అట్లీస్ట్. సో 70 రాష్ట్రాలుగా చేయగలిగితే అమెరికాను దాటి అభివృద్ధి చెందే దిశగా ఇవాళ మన భారతదేశం ఎదిగే అవకాశం ఉంది. మరి ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అంతేకాకుండా అధికార బీజేపీ పార్టీ మీద ఉంది. ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతోని రేపు అధికారం తీసుకొచ్చి అధ్యక్షునిగా నేనుంటా, నరేంద్ర మోడీ నేనుంటా, ప్రధానమంత్రిగా నువ్వుండు అంటే ఇద్దరు గుజరాత్ వాళ్ళే. మీ ఇద్దరికి ఇప్పుడే ఈ దేశం హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మీ చేతిలో ఉంది. రేపు మళ్ళీ అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి. మీ గుజరాత్ ఆయన బనియా మార్వాడి పెట్టుబడిదారులు మాత్రం
మళ్ళీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది బీజేపీ అంటే ఈ దేశంలో రాజ్యాంగం బోధిస్తున్న ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తుంది, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి విలువ లేకుండా చేస్తుంది, అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలను అంతరించిపోయేటట్టుగా చేస్తున్నది. అంతేకాకుండా ఇవాళ మొత్తం కంప్లీట్గా బీజేపీ తన గుత్తాధిపత్యం చేస్తూ ఉత్తరాది గుత్తాధిపత్యం చేస్తూ ముఖ్యంగా గుజరాత్ గులాములుగా ఈ భారతదేశాన్ని మార్చి, పెట్టుబడిదారుల గులాములుగా ఈ భారతదేశాన్ని మార్చి, అదాని అంబానీ గులాములుగా ఈ భారతదేశాన్ని మార్చే దిశగా ఇవాళ బీజేపీ అడుగులు వేస్తుంది. కాబట్టి బీజేపీని జమిలీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా ఉండాలి. కాంగ్రెస్ ఉత్తరాది పార్టీనే, కానీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడాలి, భారత రాజ్యాంగ విలువల్ని కాపాడాలి. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయాలి. అడుగులు వేసే దిశగా ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని ఎట్లయితే ఇవాళ భుజానెత్తుకున్నదో, ఈ రాజ్యాంగాన్ని భుజానెత్తుకున్నదో కాంగ్రెస్ పార్టీ దీన్ని కరెక్ట్గా అమలు చేసే దిశగా ఉండాలి తప్ప ఉట్టి మాటలు ఎప్పుడు కాదు. తెలంగాణలో వాళ్ళ మాటలకే పరిమితమైంది ఎక్కువ శాతం, ఇంకా చేష్టల్లో రాలేదు. మెల్లమెల్లగా ఇప్పుడే అడుగులు వేస్తున్నది. ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా సామాజిక న్యాయం దిశగా, ఆర్థిక న్యాయం దిశగా, రాజకీయ న్యాయం దిశగా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసి భారతదేశానికి ఒక మోడల్గా ఇవాళ జనగణనలో కులగణన తేవాలనే రేవంత్ రెడ్డి డిమాండ్ లేదా కాంగ్రెస్ తీర్మానం. అంతేకాకుండా ఇవాళ దక్షిణాదికి అన్యాయం జరగని రీతిలో ఇవాళ జనాభా ఏదైతే పునర్విభజన చట్టం 2026 జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దేశానికి దిక్సూచి కావాలంటే భారత రాజ్యాంగమే పునాదిగా, అంబేద్కర్ ఆలోచన విధానమే పునాదిగా ఇవాళ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్తే తప్పకుండా మేము స్వాగతిస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఛానల్ మనది. దక్షిణాదిలో ఇవాళ ఏదైతే మన ఉద్యమం D6 డీజాక్ ఉద్యమం కొనసాగుతుందో దాన్ని మీరు బలపరచాలంటే D6 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డీజాక్ ముందుకు పోవాలంటే మీరు ఆర్థిక సహకారాన్ని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై దక్షిణాది, జై జై దక్షిణాది.